ఆయా స్థలాల నుండి దేవుని సన్నిధికి చేరువచ్చిన పరిశుద్ధులు ప్రియులైన ప్రతి వారికి ప్రభువైన యేసుక్రీస్తు నామములో వందనాలు సమర్పిస్తున్నాం. దేవుని ప్రేమను బట్టి మీలో చాలామంది నాకు తెలీదు, మీతో మాట్లాడటానికి దేవుని గ్రంథంలో ఉండే సంగతులు మనందరం కలిసి చర్చించుకోవడానికి మహాదేవుడు నాకు కలిగించిన ఈ గొప్ప భాగ్యాన్ని బట్టి మీ అందరికీ మరొకసారి ప్రభువైన యేసుక్రీస్తు నామములో వందనాలు సమర్పిస్తున్నాను. ఇక్కడ కూర్చున్న వాళ్ళు చాలామంది నాకంటే అనుభవజ్ఞులు ఉన్నారు. వయసులో, జ్ఞానంలో నాకంటే ఉన్నతమైన జ్ఞానం కలిగిన వారు కూడా ఉన్నారు. కానీ నాకు దొరికిన భాగ్యం ఇది. ఈ భాగ్యాన్ని నేను వినియోగించుకోవడానికి ప్రయత్నం చేస్తాను. మొదటి పేతురు పత్రిక 2వ అధ్యాయము 21వ వచనం. మొదటి పేతురు పత్రిక 2వ అధ్యాయము 21వ వచనంలో, క్రీస్తు కూడా మీ కొరకు బాధపడి మీరు తన అడుగు జాడల యందు నడుచుకున్నట్లు మీకు మాదిరి ఉంచిపోయాను. చాలు. క్రీస్తు కూడా మీ కొరకు బాధపడి మీరు తన అడుగు జాడల్లో నడుచుకున్నట్లు మీకు మాదిరి ఉంచిపోయాను. మాదిరి అంటే మోడల్, రోల్ మోడల్. క్రైస్తవులకి రోల్ మోడల్ ఎవరంటే ప్రభువైన యేసు. ప్రభువైన యేసు తర్వాత అలా ఛాలెంజింగ్గా పనిచేసినటువంటి అపోస్తులుడు పౌలు. నేను క్రీస్తుని పోలి నడుచుకుంటున్నట్లు మీరు నన్ను పోలి నడుచుకొనండి. ఇది ప్రతి క్రైస్తవులకి ఇవ్వబడినటువంటి ఇన్స్ట్రక్షన్. ఇది మొదటి కొరింథీ 11వ అధ్యాయం 1వ వచనంలో, నేను క్రీస్తుని పోలి నడుచుకొనుచున్న ప్రకారము మీరును నన్ను పోలి నడుచుకొనుడి. మీరు అంటే మనమే. కొరింథీయులతో ముచ్చటించిన సందేశం ఎవరికంటే ప్రతి పరిశుద్ధునికి. కనుక ప్రతి వారి యొక్క గోల్ ఏంటంటే క్రీస్తులాగా, క్రీస్తు మాదిరిలో ఆయన జీవించిన జీవన విధానంలో క్రైస్తవుడని చెప్పుకునే ప్రతి వ్యక్తి నడిచి మృతి పొందటం అనేది దేవుడు కోరుకుంటున్నటువంటి సందేశం. కేవలము క్రీస్తు సంఘం అనే పేరు, మేమే పరలోకం వెళ్తాం అనేటువంటి ఆలోచనలు ఎక్కువగా వినపడుతుంటాయి క్రీస్తు సంఘంలో. దాదాపుగా 30 సంవత్సరాల నుండి నేను క్రీస్తు ప్రభు సంఘం వాతావరణంలో ఉన్నా. ఎక్కువ క్రీస్తు సంఘంలో చెప్పే మాట ఏంటంటే మేమే పరలోకం వెళ్తాం, మిగతా సంఘాలు వెళ్ళవు అని చెప్తాం జనరల్గా. ఎలా ఉంటే క్రీస్తు సంఘం, ఎలా ఉంటే పరలోకం వెళ్తాం అనేది అపోస్తలులు మనకి వివరించారు, మోడల్ చెప్పారు. ఈ మోడల్లో బ్రతుకు లేకుండా మేము క్రీస్తు సంఘం అని చెప్పుకున్నా అది క్రీస్తు సంఘం కాదు. ప్రకటన గ్రంథం 2వ అధ్యాయంలో పేరుకే మీరు క్రైస్తవులు అన్నాడు. అంటే పేరుకే క్రైస్తవులుగా బ్రతికేటువంటి వారు పరలోకం వెళ్ళరు అని చెప్తున్నాడు. పేరు పెట్టుకొని జీవించేటువంటి జీవన విధానం ఉండాలి. ప్రకటన గ్రంథం 3వ అధ్యాయము 1వ వచనం, నీ క్రియలను నేను ఎరుగుదును, ఏమనగా జీవించుచున్నావన్న పేరు మాత్రము ఉన్నది కానీ నీవు మృతుడివే. జీవించుచున్నావన్న పేరు మాత్రమే ఉంది కానీ మృతుడివే అంటే చనిపోయిన వాడివే. జీవిస్తున్నామనే పేరు నిజంగా జీవిస్తున్నామా అనేది దీన్ని మనం ఆలోచించబోతున్నాం. నిజంగా క్రీస్తు వలె మనం ఉన్నామా లేదా అనేటువంటి విషయాన్ని ఒకసారి పరీక్షించుకోవటానికి ఆలోచన చేస్తాం. ఎఫెసీయులకు రాసిన పత్రిక 4వ అధ్యాయము 15వ వచనంలో ఎఫెసీయుల్ని హెచ్చరిస్తూ పౌలు మాట్లాడుతూ ఉన్నాడు. ఎఫెసీ పత్రిక 4వ అధ్యాయము 15వ వచనం, ప్రేమ కలిగి సత్యము చెప్పుచు క్రీస్తు వలె ఉండుటకు మనము అన్ని విషయములలో ఎదుగుదాం.
ప్రేమ కలిగి సత్యము చెప్పుచు క్రీస్తు వలె ఉండుటకు మనము అన్ని విషయములలో ఎదుగుదాం. ఎంతమంది ఎదిగారు? క్రీస్తు వలె ఉండటానికి ఎంతమంది ఎదుగుంటారు? ఎవరికి వారు మనం ఆలోచన చేస్తే క్రీస్తు వలె ఉండుటకు ఎదుగుదము అంటే అర్థం ఏంటంటే, క్రీస్తు ఎలా ఉన్నాడో, క్రీస్తు యొక్క గుణాలు ఎలా ఉన్నాయో, క్రీస్తు యొక్క దేహాన్ని గురించి కాదు, క్రీస్తు యొక్క అంతరంగం, క్రీస్తు ప్రభు యొక్క నడక, క్రీస్తు ప్రభు యొక్క నడత, ఆయన మాట, ఆయన క్రియ, ఆయన మాటలు, ఆయన క్రియలు, ఆయన జీవనశైలి మనం ఎంతవరకు నేర్చుకున్నాం, ఎంతవరకు ఎదిగాం. ఒకవేళ అలా ఎదగకపోతే హెబ్రీ పత్రిక 5వ అధ్యాయం చెప్తుంది, ఒకవేళ అలాగాని ఎదగకుండా, క్రీస్తు వలె ఎదగకుండా పేరు మాత్రమే చెప్తూ బ్రతికేటువంటి వాళ్ళమైతే హెబ్రీ గ్రంథకర్త హెచ్చరిస్తూ ఇలా చెప్తున్నాడు. ఏం చెప్తున్నాడంటే 13వ వచనం, 5వ అధ్యాయం 13వ వచనం, మరియు పాలు తాగు ప్రతివాడును శిశువే గనుక నీతి వాక్య విషయములో అనుభవం లేని వాడవై ఉన్నాడు. వయస్సు వచ్చిన వారు అని నంబర్ వేసింది అక్కడ చూడండి. ఎన్నో నెంబర్ వేసింది? 2. పరిపూర్ణులు. వయస్సు వచ్చిన వారు అంటే పరిపూర్ణులు. పరిపూర్ణులు అంటే క్రీస్తు సారూప్యంలోనికి ఎదుగుతూ ఉండేటువంటి వారు. క్రీస్తు సారూప్యంలోనికి ఎదుగుతూ ఉండేటువంటి వారు అభ్యాసము చేత మేలు కీడులను వివేచించుటకు సాధకము చేయబడిన జ్ఞానేంద్రియములు కలిగి ఉన్నారు. అంటే క్రీస్తును పోలి నడుచుకునేటువంటి వారికి సాధకము చేయబడినటువంటి జ్ఞానేంద్రియాలు ఉంటాయి. సాధకం చేయబడిన జ్ఞానేంద్రియాలు అంటే అర్థం ఏంటంటే, మనకుండే 5 జ్ఞానేంద్రియాలు క్రీస్తు బ్రతికినట్టుగా, క్రీస్తు యొక్క బ్రతుకు, ఆయన జ్ఞానేంద్రియాలు ఎలాగ పనిచేసినాయో అలాగూ మన జ్ఞానేంద్రియాలు పనిచేయటానికి అభ్యాసం చేయవలసిన వారమేమో. అభ్యాసం అంటే ఎక్సర్సైజ్ చేయాల్సినటువంటి అవసరమైంది. జిమ్కి వెళ్ళేవాళ్ళు ఇక్కడ ఉపయోగించే పదం ఏంటంటే జిమ్నాజియం అన్నాడు. సాధకము చేయబడిన అన్న చోట గ్రీకులో వాడబడిన పదం ఏంటంటే జిమ్నాజియం. ఆ జిమ్నాజియం అనేటువంటి పదంలో నుంచి జిమ్ అనేటువంటి పదం వచ్చింది. జిమ్ అంటే అభ్యాసం చేసేది. ఈ బాడీలో ఏ పార్ట్ బయటికి బాగా కనిపించాలని కోరుకుంటామో, ఈ బాడీలో ఏ పార్ట్ పెరగాలనుకుంటామో వాళ్ళు ఏం చేస్తారంటే జిమ్లోకి వెళ్ళి ఆ ఆయుధం తీసుకొని ఆ పరికరంతో బాడీలో ఉండే అవయవాల్ని అభివృద్ధి చేస్తారు. దాన్ని ఏమంటారంటే జిమ్ అంటారు. జిమ్నాజియం అంటే సాధకం చేయాలి. దేనికి? జ్ఞానేంద్రియాలకి. ప్రభు అయిన యేసు ఏం చెప్పాడంటే జ్ఞానేంద్రియాలకి సాధకం చేయటానికి నీ కన్ను నిన్ను అభ్యంతర పెడితే దాన్ని పెరిగివేయి, నీ చెయ్యి నిన్ను అభ్యంతర పెడితే దాన్ని నరికివేయి. అంటే అర్థం ఏం చేయమంటున్నాడు? చేతులు, కాళ్ళు, కళ్ళు తీసివేసుకోమనే కాదు. వాటికి అభ్యాసం చేయి, వాటికి ప్రాక్టీస్ ఇవ్వు. కన్ను ఏం చూడాలో అది చూడకుండా చూడకూడని వాటిని చూస్తుందంటే దానికి బుద్ధి చెప్పు, అభ్యాసం చెయ్యి. ఈ అభ్యాసం క్రీస్తులో పుట్టిన ప్రతి బిడ్డ, క్రీస్తులో పుట్టినటువంటి ప్రతి బిడ్డ ఎదగాలంటే ఎక్సర్సైజ్ చేయాలి. ఈ ఎక్సర్సైజ్ చేయకుండా ఎదగటం అనేటువంటిది ఇంపాసిబుల్. కాబట్టి ఎదగాలంటే ఏం చేయాలి? అభ్యాసం చేయాలి. అభ్యాసం అంటే రోజు చేయాల్సినటువంటి పని. జ్ఞానేంద్రియాలకి అభ్యాసం చేయాలి. ఈ జ్ఞానేంద్రియాలకి అభ్యాసం చేస్తే ఏం జరుగుద్దంటే తెలుసా? 5వ అధ్యాయంలో 5వ అధ్యాయము 12వ వచనం, కాలమును బట్టి చూస్తే మీరు బోధకులుగా ఉండవలసిన వారై ఉండగా దేవోక్తులలో మొదటి మూలపాఠములను ఒకడు మీకు మరలా బోధింపవలసి వచ్చాను. మీరు పాలు త్రాగవలసిన వారే గాని బలమైన ఆహారము తినగలవారు కారు.
కాబట్టి బలమైన ఆహారం తినాలంటే పాలు తాగేవాడు దాన్ని జీర్ణం చేసుకొని దానికి ఎక్సర్సైజ్ చేసి బలమైన ఆహారం తినేటట్టుగా రావాలి. అంటే ఆత్మ సంబంధంగా ఎదిగేటువంటి ఈ వాక్యం అనే పాలని దినదినము అపేక్షించాలి. ఈ వాక్యము ఎవరు చదువుతారో, వాక్యం దినదినం ఎవరు అభ్యాసం చేస్తారో సాధకం చేయబడినటువంటి జ్ఞానేంద్రియాలు వచ్చేటువంటి అవకాశం ఉంది. ఎలా ఉంటుందంటే ప్రభు అయిన యేసుని మాదిరిగా పెట్టుకున్నటువంటి వాళ్ళు క్రీస్తు వలె ఎదగాలంటే ప్రభు అయిన యేసు చెప్పినటువంటి మొట్టమొదటి సూత్రం మత్తయి సువార్త 11వ అధ్యాయము 29వ వచనం. మత్తయి సువార్త 11వ అధ్యాయము 29వ వచనంలో మనందరికి వచ్చిన కొటేషనే, నేను సాత్వికుడను, దీన మనస్సు గలవాడు, మీ మీద నా కాడి ఎత్తుకొని నేర్చుకొనుడే. నేర్చుకోండి, నేర్చుకొని అభ్యాసం చేయండి. నేర్చుకోకుండా అభ్యాసం చేసే అవకాశమే లేదు. నేర్చుకోవాలి, అభ్యాసం చేయాలి. నేర్చుకుంటూ అభ్యాసం. కార్ డ్రైవింగ్ ఉందనుకోండి, డ్రైవింగ్ స్కూల్స్ ఉన్నాయి. ఏం చేస్తారు? కారు నేర్పుతారు వాళ్ళు. ఆ తర్వాత నువ్వేం చేయాలి? అభ్యాసం చేసుకోవాలి. కారు నేర్చుకొని, ఇప్పుడే బ్రదర్ అంటున్నాడు వచ్చేటప్పుడు, మహేష్ కారు సంవత్సరన్నర అయింది రావట్లేదు ఏంటంటే నేర్చుకున్నాను కానీ ప్రాక్టీస్ చేయలేదు, అందువల్ల ట్రాఫిక్లోకి వెళ్తే భయం వేస్తుంది అంటున్నాడు. మరి ఆత్మ సంబంధంగా అభ్యాసం చేయకపోతే, నేర్చుకున్నవాడు అభ్యాసం చేయకపోతే ఏమైంది? జీవితంలో అప్లై చేయడానికి కుదిరేది కాదు. అందువల్ల ప్రభు అయిన యేసు ఏం చెప్తున్నాడంటే, నేను సాత్వికుడను, దీన మనస్సు గలవాడు. కాబట్టి ప్రతి క్రైస్తవుడు నేర్చుకోవాల్సినటువంటి సందేశం ఏంటంటే, క్రీస్తు వలె ఎదగాలంటే సాత్వికము నేర్చుకోవాలి. 2 దీన మనస్సు నేర్చుకోవాలి. సాత్వికము, దీన మనస్సు, ఈ 2 లేకపోతే క్రీస్తు వలె ఎదిగేటువంటి ఛాన్స్ అన్నటికీ లేని. కాబట్టి నేను సాత్వికుడను, దీన మనసు గలవాడను, కాబట్టి నా కాడి ఎత్తుకోండి, నా కాడి కిందకు రండి. ఈ కాడి కిందకు రావాలంటే ఏం చేయాలి? దీన మనసు. సాత్వికం అనేది ఎవరు నేర్చుకుంటారో అలాంటి వారు క్రీస్తు వలె ఎదిగేటువంటి అవకాశం ఉంటుంది. ఒకవేళ సాత్వికం లేదనుకో, దీన మనసు లేదనుకో, దీన మనసు లేదంటే ఈగో పనిచేస్తుందని అర్థం. ఈగో అంటే అహం. ఈ అహం పనిచేస్తుందంటే, నేను ఫలానా అనేది పనిచేస్తుందంటే దీన మనసు లేనట్టు. ఈ దీన మనసు లేనటువంటి వాడు క్రీస్తు వలె ఎదిగేటువంటి ఛాన్స్ ఎట్టి పరిస్థితుల్లో ఉండనే ఉండవు. నీవు దేహంలో దారుఢ్యం కలిగిన వాడవచ్చు, నీకు భౌతికంగా ఉన్నతమైన స్థితి ఉండొచ్చు, ఏమున్నా నీ మనస్సు దీన మనసు కలిగిన వాడు ఉండాలి. సాత్వికం ఉండాలి. ఈ సాత్వికము దీన మనసు లేకుండా క్రీస్తు వలె ఎదగటానికి, ఉండటానికి ఎట్టి పరిస్థితుల్లో ఛాన్సే లేదు. ప్రభువైన యేసు భూమి మీదకి వచ్చిన తర్వాత ఆయన చెప్పినటువంటి సందేశంలో యోహాను సువార్త 17వ అధ్యాయము 16వ వచనంలో ఇలా చెప్తున్నాడు, క్రీస్తు వలె ఉండుటకు మనము అన్ని విషయాల్లో ఎదగాలి. క్రీస్తు కూడా మీ కొరకు బాధపడి మీరు తన అడుగు జాడల యందు నడుచుకున్నట్లు మీకు మాదిరి ఉంచిపోయారు. అంటే క్రైస్తవులను చెప్పుకునేటువంటి వారు ఏం చేయాలి? మాదిరిలో నడు. మీరు తన అడుగు జాడల్లో నడుచుకున్నట్లు మీకు మాదిరి ఉంచిపోయారు. అంటే క్రీస్తు ప్రభు యొక్క అడుగుల్లో అడుగేస్తూ జీవించాలి క్రైస్తవుడు. అలా జీవించాలి అంటే ప్రాథమికంగా ప్రభు అయిన యేసు చెప్పినటువంటి బోధ నీ హృదయంలో ఉండాలి. ఆయన ఏం చెప్తున్నాడు తెలుసా? యోహాను సువార్త 17వ అధ్యాయము 16వ వచనంలో ఇలాగ చెప్పాడు, నేను లోక సంబంధిని కానట్టు. లోక సంబంధి అంటే ప్రభు అయిన యేసు ఎప్పుడైనా లోకాన్ని గురించి కానీ లోకులతో కానీ తిరిగినప్పుడు లోకంలో తిరిగాడు, లోకులతో తిరిగాడు. ఎలా బ్రతికాడు? లోకంలోనే తిరిగాడు, లోకులతోనే తిరిగాడు. ఏమి రాలేదానికి? లోకం యొక్క ఆలోచనలు ఆయన ఎక్కించుకోలేదు, లోకంతో కలిసిపోలేదు,
లోక జీవన శైలిని అనుసరించలేదు. లోకంలో బ్రతుకుతున్నాడు, కానీ బ్రతుకుతో ఆయన ఏం చెప్తున్నాడు తెలుసా? నేను వెలుగుని అన్నాడు. లోకంలోకి వచ్చి ఏం చెప్తున్నాడు? నేను వెలుగుని. కాబట్టి క్రైస్తవులు ఎలా ఉండాలి? వెలుగై ఉండాలి. యోహాను సువార్త 9వ అధ్యాయము 5వ వచనంలో ప్రభువైన యేసు చెప్తున్నాడు. యోహాను సువార్త 9వ అధ్యాయము 5వ వచనం, నేను లోకమునకు వెలుగై ఉన్నాను అన్నాడు. కాబట్టి నేను లోకమునకు వెలుగై ఉన్నాను అంటే ఆయన వెలుగుతున్నాడు. క్రైస్తవులు ఏమని కోరుకుంటున్నాడు? కొలస్సీయులకు రాసిన పత్రిక 2వ అధ్యాయంలో క్రైస్తవులు లోకమందు జ్యోతుల వలె వెలుగుతున్నారట. మనకు ఒక మోడల్ చెప్పాడు పౌలు. ప్రభువైన యేసు తన బోధలో చెప్పాడు, తాను కూడా ఏం చెప్పాడంటే నేను లోకానికి వెలుగును అన్నాడు. మీరు కూడా ఎలా ఉండాలి? వెలుగై ఉండాలి. మత్తయి సువార్త 5వ అధ్యాయం చూసినాక కొలస్సీ పత్రిక వస్తాం. మత్తయి సువార్త 5వ అధ్యాయంలో ప్రభువైన యేసు మాట్లాడుతూ, ఎవడైనా దీపాన్ని వెలిగిస్తే ఎక్కడ పెడతాడు? దీపస్తంభం మీద పెట్టాలి. దీపస్తంభం మీద పెట్టాలంటే అర్థం ఏంటి? అందరికి వెలుగు ఉండాలి, వెలుతురివ్వాలి. వెలుతురివ్వడం అంటే ఏం చేయాలి? 5వ అధ్యాయము 15వ వచనం, మనుషులు దీపము వెలిగించి కొంచెము కింద పెట్టరు, కానీ అది ఇంట నుండి వారికి వెలుగుచుటకై దీపస్తంభం మీదనే పెట్టుదురు. మనుషులు మీ సత్క్రియలను చూచి, వెలుగు అంటే అర్థం ఏంటంటే సత్క్రియ. వెంటనే కంటిన్యూస్ చెప్పాడు, మనుషులు మీ సత్క్రియలను చూచి పరలోకమందున్న మీ తండ్రిని మహిమపరచునట్లు వారి ఎదుట మీ వెలుగు ప్రకాశింపనీయుడి. అంటే క్రైస్తవులు వెలుగు ప్రకాశించాలంటే ఏం చేయాలి? సత్క్రియలు చేయాలి. సత్క్రియలు మాత్రమే చేయాలి, దుష్క్రియలు చేయకూడదు. సత్క్రియలు మాత్రమే చేయడానికి నిన్ను పవిత్రపరిచాడు. తీతుకు రాసిన పత్రిక 2వ అధ్యాయం 14వ వచనం, ఆయన మనలను సమస్తమైన దుర్నీతి నుండి విమోచించి సత్క్రియలయందు ఆసక్తి గల ప్రజలను తన కోసము పవిత్రపరచుకొని. అంటే నువ్వు పవిత్రపరచబడ్డావు, క్రీస్తు రక్తంలో కడగబడ్డావు, పరిశుద్ధుడు అయి ఉంటావంటే నీ గోల్ ఏంటి? సత్క్రియలు. సత్క్రియలు చేస్తే వెలుగుతావు. వెలిగితే తండ్రి మహింపరచబడతాడు. దేవుడు మహింపరచబడాలంటే నీ సత్క్రియలు చూడాలి. యేసుక్రీస్తు తన తండ్రి అయిన దేవుణ్ణి మహింపరిచాడు. ఎలా? సత్క్రియలు చేసి. ఈ సత్క్రియలు చేయనటువంటి వాడు క్రైస్తవుడే కాదు. సత్క్రియలు లేకుండా సత్క్రియలు చేస్తావనే ఆయన పరిశుద్ధపరిచాడు. సత్క్రియలు చేయనటువంటి వాడు క్రైస్తవుడు కాదు. అందువలన వెలగాలని చెప్పాడు కొలస్సీ పత్రికలో. దీన్ని అప్లై చేసుకున్నటువంటి కొలస్సీ పట్టణంలో ఉండేటువంటి ప్రాంతంలో ఉండేటువంటి వ్యక్తులు ఏం చేస్తున్నారంటే లోకంలో అనేకులకు అనుకూలంగా బ్రతుకుతున్నారట. అలాంటి వారు ఫిలిప్పీ పత్రికలో చూస్తాం. ముందు ఫిలిప్పీ పత్రిక 2వ అధ్యాయం 14వ వచనం, ప్రభు అయిన యేసు లోకంలో మూర్ఖుల మధ్య వక్రజనం మధ్య వెలుగుగా ఎలాగ బ్రతికాడో క్రైస్తవులు లోకము నుండి వేరైన వారు. అపొస్తలుల 2వ అధ్యాయం ప్రకారం మీరు లోకము నుండి వేరై మూర్ఖులకు ఈ తరము వారి నుండి వేరై రక్షణ పొందండి అని హెచ్చరించాడు. అలా వేరైనటువంటి వారు, రక్షణ పొందినటువంటి వారు ఎక్కడున్నారో చెప్తున్నాడు. ఫిలిప్పీ 2వ అధ్యాయం 14వ వచనం, మీరు మూర్ఖమైన వక్రజనము మధ్య, మూర్ఖమైన వక్రజనం మధ్య, మీరు మూర్ఖమైన వక్రజనం మధ్య ఉన్నారన్నాడు. మీరు మూర్ఖమైన వక్రజనం కాదు. క్రైస్తవులు మూర్ఖమైన వక్రజనం కాదు, మూర్ఖులు కాదు, వక్రమైన జనం కాదు. మీరు మూర్ఖులైన వక్రజనము మధ్య ఎలా బ్రతుకుతున్నారట? నిరపరాధులు, నిష్కలంకులను, అనింద్యులునైన దేవుని కుమారులగునట్లు. దేవుని కుమారులు అవ్వాలి అని అంటే మూర్ఖమైన వక్రజనంలాగా బ్రతకూడదు. ఒకవేళ మూర్ఖమైన వక్రజనం మధ్య ఉంటే నిరపరాధులు, నిష్కలంకులు, అనింద్యులునైన దేవుని కుమారులగునట్లు
సణుగులు సంశయములు మాని అన్నాడు. కిందకు చెప్పాడు 16వ వచనంలో, అట్టి జనము మధ్య మీరు జీవవాక్యమును చేతబట్టుకొని అంటే బైబిల్ పట్టుకొని కాదు, జీవవాక్యాన్ని మీ హృదయములో ఉంచుకొని లోకమందు జ్యోతుల వలె కనబడుచున్నారు. నేను లోకమందు జ్యోతినేనా? నా సత్క్రియలు కనిపిస్తున్నాయా? అది చెక్ చేసుకోవాలి. నేను లోకమందు సత్క్రియ చేస్తున్నానా? జ్యోతిలాగా వెలుగుతున్నానా? నన్ను చూస్తే దేవుడు ఆనందిస్తున్నాడా? లోకంలో ఉండే ప్రజలు దేవుణ్ణి ఎరిగిన వ్యక్తిగా బ్రతుకుతున్నానని చూస్తున్నారా? అది ఇంపార్టెంట్. అలా బ్రతికిన వాడు దేవుని కుమారుడు, దత్తపుత్రుడు. క్రీస్తు ప్రభు ఎలాగో దేవుని కుమారుడు సత్క్రియలు చేశాడో, వెలిగాడో, మానవులందరూ కూడా, అంటే అందులో క్రైస్తవులు ప్రత్యేకంగా వెలగాల్సినటువంటి అవసరం ఉంది. లోకమందు జ్యోతుల వలె కనబడుతున్నారు, అందువలన నేను వ్యర్థముగా పరిగెత్తలేదని అన్నాడు. అందువల్ల క్రైస్తవులు క్రీస్తు ప్రభు చెప్పినట్టుగా లోకానికి వెలుగై ఉంటారు. ప్రభు అయిన యేసు వెలిగించాడు, జీవంతో అంటుకట్టాడు, వెలుగుతూ ఉండాలి. సత్క్రియలు చేస్తుంటే తండ్రిని మహింపరిచేవారు అవుతారు. కాబట్టి క్రీస్తు వలె ఆయన అడుగు జాడల్లో నడిచేవారు, క్రీస్తు వలె వెలుగునివ్వాలి. అంటే సత్క్రియలు మాత్రమే చేయాలి. మూర్ఖులకు వక్రజనం మధ్య వారితో పాటు కలిసిపోయి వారి అలవాట్లు, వారి పద్ధతులు, వారితో సహవాసాలు, వారి యాటిట్యూడ్స్ మొత్తం క్రైస్తవుడై మరలా అక్కడికి వెళ్తున్నావంటే నువ్వు పసిబాలుడివి ఏమయ్యావంటే మరలా మూలపటాలు నేర్చుకోవాల్సిన అవసరం. క్రైస్తవులు లోకానికి జ్ఞానాన్ని నేర్పేవాడు, లోకానికి మాదిరిని నేర్పేవాడు. ఆ మాదిరి ఎక్కడి నుంచి అంటే క్రీస్తు యొక్క అడుగుజాడల్లో నడిచేవారు, ఆయన మాదిరిని కనపరిచేటువంటి వారు. అందుకని ఏం చెప్తున్నాడంటే యోహాను సువార్త 17వ అధ్యాయము 16వ వచనంలో చదివాము. ఇప్పుడు నేను లోక సంబంధిని కానట్టు, ఆయన ఏం సంబంధి కాదు, లోక సంబంధి కాదు. లోక సంబంధులు మూర్ఖంగా ఉంటారు, వక్రంగా ఉంటారు. ప్రభువైన యేసు అలాంటి వాడు కాదు. సత్యమందు వారిని ప్రతిష్ఠ చేయన్నాడు. 15వ అధ్యాయం యోహాను సువార్త 15వ అధ్యాయము 18వ వచనం 19వ వచనం చదువుతాం. లోకము మిమ్మును ద్వేషించిన ఎడల మీకంటే ముందుగా నన్ను ద్వేషించనని మీరు ఎరుగుదురు. లోకము మిమ్మల్ని ద్వేషించిందంటే మీరు నిజంగా క్రీస్తుని పోలి నడుచుకుంటున్నారు. లోకము ఎలా ద్వేషిస్తుంది? ఎలా ద్వేషిస్తుందంటే ఎలా ద్వేషించకూడదో చెప్తాను నేను. 1 పేతురు పత్రిక 2వ అధ్యాయం. లోకము నిన్ను ద్వేషించేది ఈ రూపమై ఉండకూడదు. ఏ రూపమై ఉండకూడదు? 20వ వచనం. 1 పేతురు పత్రిక 2వ అధ్యాయము 20వ వచనం. తప్పిదమునకై మనము దెబ్బలు తినినప్పుడు మీరు సహించిన ఎడల మీకేమి ఘనము? తప్పిదం చేసి దెబ్బలు తింటే ఏం ఘనం? మనిషికి అదేమైనా ఘనంగా ఉంటుందా? అలా లోకము నిన్ను ద్వేషించకూడదు. నువ్వు తప్పులు చేసి లోకంలో దెబ్బలు తిని లోకం నిన్ను ద్వేషించింది అని చెప్పకూడదు. లోకము ఎలా ద్వేషించాలి? నీ సత్క్రియలు చూస్తుంటే ఎట్లాగంటే 19వ వచనం. ఎవడైనా అన్యాయముగా శ్రమ పొందుచు దేవుని గూర్చిన మనస్సాక్షి కలిగి దుఃఖము సహించిన ఎడల అది హితమగును. తప్పిదమునకై దెబ్బలు తినినప్పుడు మీరు సహించిన ఎడల మీకేమి ఘనము? మేలు చేసి బాధపడినప్పుడు మీరు సహించిన ఎడల దేవుని హితమగును. ఇందుకు మీరు పిలువబడి క్రీస్తు కూడా మీ కొరకు బాధపడి మీరు తన అడుగుజాడల్లో నడుచుకున్న వల్లని మీకు మాదిరి ఉంచిపోయారు. కాబట్టి లోకము ఎలా ద్వేషించకూడదంటే నువ్వు తప్పు చేసి దెబ్బలు తిని నేను క్రీస్తు కోసం దెబ్బలు తింటున్నాను అనకూడదు. లోకము నిన్ను ద్వేషించిందంటే నీ సత్క్రియలు, నీవు మాట్లాడే సత్యాన్ని బట్టి నిన్ను లోకం ద్వేషించిందనుకో, అది రైట్. అలా కాకుండా తప్పులు చేసి లోకం నన్ను ద్వేషించిందయ్యా అంటే అది కుదిరే కార్యక్రమం కాదు.
అందువలన 15వ అధ్యాయము 19వ వచనం ఏం చెప్తుందంటే, మీరు లోక సంబంధులైన ఎడల లోకము తన వారిని స్నేహించును. అయితే మీరు లోక సంబంధులు కారు. క్రైస్తవులు ఎవరు కాదు? లోక సంబంధులు కాదు. కాబట్టి లోకులు బ్రతికినట్టు బ్రతుకుండకూడదు. నేను మిమ్మును లోకములో నుండి ఏర్పరచుకుంటుని, అందుచేతనే లోకము మిమ్మును ద్వేషించుచున్నది. అంటే క్రైస్తవుడు అయినందుకు ఎవడైనా బాధపడితే అది నిజంగా లోకం ద్వేషించడం. 1 పేతురు పత్రిక 4వ అధ్యాయము 1 పేతురు పత్రిక 4వ అధ్యాయము 14వ వచనం, క్రీస్తు నామము నిమిత్తము మీరు నిందపాలేని ఎడల మహిమా స్వరూపైన ఆత్మ అనగా దేవుని ఆత్మ మీ మీద నిలుస్తున్నాడు గనుక మీరు ధన్యులు. మీలో ఎవడును నరహంతకుడుగా కానీ, దొంగగా కానీ, దుర్మార్గుడుగా కానీ, పరుల జోలికి పోవాడు కానీ బాధ అనుభవింపతగదు. ఇలా కాదు, ఎవడైనను క్రైస్తవుడైనందుకు బాధ అనుభవించిన ఎడల అతడు సిగ్గుపడక ఆ పేరును బట్టి దేవుని మహింపరచవలెను. క్రైస్తవుడు అయినందుకు లోకం నిన్ను ద్వేషించిందంటే దాన్ని బట్టి నువ్వు సంతోషించు. నీవు దుర్మార్గం చేసి హింసింపబడుతుంటే దేవునికి ఏమీ హ్యాపీ లేదు. ప్రభువైన యేసు భూమి మీద వేదన అనుభవిస్తున్నాడు, బాధ అనుభవిస్తున్నాడు, అవమానం అనుభవిస్తున్నాడు, కొరడా దెబ్బలతో కొట్టబడుతున్నాడు, దున్నబడుతున్నాడు, వీపు దున్నబడుతుంది, ఉమ్మివేయబడుతున్నాడు, అవమానం చేయబడుతున్నాడు, సిలువ మోస్తా ఉన్నాడు, అపహాస్యం చేయబడుతున్నాడు. తండ్రి ఏం చేస్తున్నాడు తెలుసా? పరలోకం నుండి ఆనందిస్తున్నాడు. ఎందుకు ఆనందిస్తున్నాడు? ఎందుకు ఆనందిస్తున్నాడంటే తన చిత్తాన్ని నెరవేర్చడానికి లోకంలో మూర్ఖులైన వక్ర జనము హింస పెడుతుంటే నీతిగా బ్రతుకుతున్నాడు. హింసలో నీతిని కనబరిచేవాడు క్రైస్తవుడు. క్రీస్తు వలె బ్రతకాలి, క్రీస్తు అడుగుజాడల్లో నడవాలంటే హింసల్లో, బాధల్లో, అవమానంలో ప్రాణం పోయేటప్పుడు కూడా బాధ అనుభవిస్తూ ఏం చేయాలి తెలుసా? శత్రువులను ప్రేమించండి ప్రభువునే చెప్పాడు. మత్తయి సువార్త ప్రాణం పోయేటప్పుడు కూడా శత్రువుల్ని ప్రేమించండి, వారిని ద్వేషించొద్దు అని చెప్పాడు. కాబట్టి మత్తయి సువార్త 5వ అధ్యాయం 44వ వచనం, నేను మీతో చెప్పున్నదేమనగా మీరు పరలోకమందున్న మీ తండ్రికి కుమారులై ఉండునట్లు. మీరు పరలోకమందుండే తండ్రికి కుమారులై ఉండాలి అని అంటే ఏం చేయాలి? మిమ్మును శత్రువులను ప్రేమించుడు, మిమ్మును హింసించు వారి కొరకు ప్రార్థన చేయుడి. శత్రువుని ప్రేమించండి, మిమ్ముని హింసించు వారి కొరకు ప్రార్థన చేయండి. శత్రువులు హింస పెడుతుంటే ప్రభువైన యేసు ఏం చెప్పాడు? తండ్రి వీరేమి చేయుచున్నారో వీరెరుగురు, వీరిని క్షమించు. ఇదే లైఫ్ స్టైల్ని స్టెఫన్ చెప్పాడు. ఇదే లైఫ్ స్టైల్ ఎవరు ఫాలో అయ్యారు? క్రీస్తు ప్రభువును అనుసరించినటువంటి స్టెఫన్ కూడా ఇదే లైఫ్ స్టైల్ ఫాలో అయ్యాడు. కాబట్టి స్టెఫను మాదిరి ఉంటాడు. రాళ్లతో కొడుతున్నాడట. కొడుతుంటే ఏం చెప్తున్నాడు ఆయన? అపోస్తల గ్రంథం, ప్రభువైన యేసు ఓర్చుకున్నాడు. ఆయన అడుగుజాడల్లో నడిచినటువంటి స్టెఫను మాట్లాడేటువంటి మాటలు ఈరోజు మనకి మోడల్ అయి ఉంటాయి. ఏం మోడల్ అంటే అపోస్తల గ్రంథము 7వ అధ్యాయంలో ఆయన మాట్లాడుతున్నాడు. 59వ వచనం, ప్రభువుని గూర్చి మొరపెట్టుచు యేసు ప్రభువా నా ఆత్మను చేర్చుకొనమని చెప్పాడట. ఇంకేం చెప్పాడు? కిందకు వచ్చిన తర్వాత అతడు మోకాళ్ళుని, అప్పుడేం చెప్తాడంటే అతనిని రాళ్లతో కొట్టిరి. అతడు మోకాళ్ళుని, ప్రభువా వారి మీద ఈ పాపము మోపకమని గొప్ప శబ్దముతో పలికాను. క్రీస్తు యొక్క అడుగు జాడల్లో నడిచినటువంటి వ్యక్తి. క్రీస్తు నడిచాడు, క్రీస్తు యొక్క అడుగు జాడల్లో స్టెఫను కూడా నడిచాడు. అంటే మనం కూడా నడవాలా లేదా?
క్రీస్తు వలె ఉండటానికి, ఆయన అడుగు జాడల్లో నడవటానికి క్రీస్తు సంఘం అంటే ఇది. క్రీస్తు సంఘం అంటే బోర్డులు కాదు. క్రీస్తు సంఘం అంటే అందులో ఏదో అధికారాలు సంపాదించడానికి కాదు. క్రీస్తు సంఘం అంటే త్యాగపూరితమైన జీవితం, శత్రువుని ప్రేమించే జీవితం, మరణం వచ్చిన శత్రువుని దీవించేటువంటి ఆ విశ్వాసం, అది క్రీస్తు ప్రభు కోరుకున్నటువంటి సంఘం. అది క్రీస్తు ప్రభు సంఘం అంటే అది దేవుడు కోరుకున్న అల్టిమేట్ గోల్. ఆ గోల్కి రీచ్ అవడానికి ఏం ప్రయాస చేస్తున్నాం అనేది ఇంపార్టెంట్ ఈరోజు. దానికోసం లోకాన్ని ఏం వదిలిపెట్టావు, ఏం వదులుకున్నావు అంటే మొదటి పేతురు పత్రిక 3వ అధ్యాయము ప్రభు అయిన యేసు మోడల్ ఎలాగుంటుందో, మొదటి పేతురు పత్రిక 3వ అధ్యాయము 18వ వచనంలో క్రీస్తు ప్రభు యొక్క మోడల్. మేము క్రైస్తవులమే, మేము క్రీస్తుని పోలి నడుచుకుంటున్నాం, క్రైస్తవులమే, క్రీస్తు సంఘము అని చెప్పేటువంటి వ్యక్తులు మొదటి పేతురు పత్రిక 3వ అధ్యాయము 18వ వచనం. ఏలయనగా మనలను దేవుని యొద్దకు తెచ్చుటకు నీతిమంతుల కొరకు అనీతిమంతుల కొరకు నీతిమంతుడైన క్రీస్తు శరీర విషయములో చంపబడి ఆత్మ విషయములో బ్రతికింపబడ్డాడు. శరీర విషయంలో చంపబడి ఆత్మ విషయంలో బ్రతికించబడ్డాడంటే అర్థం ఏంటి? పాపము చేయకుండా జీవించాడు. అది ఒకవేళ యేసుక్రీస్తు ఏదైనా ఒక పాపం చేసి ఉన్నట్టు ఏం జరుగుండేది? పాతాళము మింగేసేది. ఒక్క పాపం చేసిన ప్రభువైన యేసుని ఏం చేసేది? పాతాళం. పాప మరణములని ఆజ్ఞ అతిక్రమించిన వాడు పాపి, ఆ పాపం చేసిన వాడు మరణించాలి, పాతాళము మింగేసేసేది. కనుక దేహం విషయంలోనే చంపబడ్డాడు కానీ ఆత్మ విషయంలో క్రీస్తు ప్రభు ఎన్నడూ చనిపోయిన వాడు కాదు. నేను సజీవుడునై దేవుని క్రియలు వివరిస్తాను అన్నాడు. 118వ కీర్తనలో ప్రవచనంలో చెప్పబడినటువంటి సందేశం ఏంటంటే, ప్రభువైన యేసు యొక్క మరణాన్ని గురించి మాట్లాడినప్పుడు 118వ కీర్తన 17వ వచనం, నేను చావను. ఎలా చావను? ఆత్మలో చావను. సజీవుడనై యెహోవా క్రియలు వివరించదను. యెహోవా నన్ను కఠినముగా శిక్షించను కానీ ఆయన నన్ను మరణమునకు అప్పగించలేదు. ఏ మరణానికి అప్పగించలేదు? ఆత్మ సంబంధమైన మరణానికి. ఇస్లాం సోదరులు ఈ కొటేషన్ ఎత్తి ఏం చెప్తారో తెలుసా? క్రీస్తు యేసు చావడు, సిలువలో క్రీస్తు ప్రభు చనిపోలేదు అని వక్రీకరించడానికి ఉపయోగించే లేఖనం ఇది. ఇక్కడ చెప్పినటువంటి లేఖనం దేని గురించి? దేహాన్ని గురించి కాదు. క్రీస్తు ప్రభు దేహం ఇక్కడ చెప్తున్నాడు, దానికి కౌంటర్, దానికి క్రాస్ రిఫరెన్స్ ఏం చెప్తున్నాడంటే, ఈ 118వ కీర్తనకి ఆన్సర్ ఎక్కడుంది? మొదటి పేతురు పత్రిక 3వ అధ్యాయం 18వ వచనం ఉంది. క్రీస్తు శరీర విషయములో చంపబడి ఆత్మ విషయములో బ్రతికించబడ్డాడు. కాబట్టి ఇప్పుడు దేహం విషయములో క్రైస్తవులు ఎంత హింస అనుభవించినా వారు దేని విషయంలో చనిపోరు? ఆత్మ విషయములో చనిపోరు. ఆత్మ విషయములో చనిపోకుండా దేహము ఎంత ఇబ్బంది పడినా దేహాన్ని గురించి పట్టించుకోకుండా, నీతిని వదలకుండా ఆ నీతిని అంటిపెట్టుకొని బ్రతుకుతూ ఉండాలి అనేటువంటిది క్రీస్తు యొక్క మోడల్. క్రీస్తు యొక్క అడుగుజాడలు అంటే అవి. ఆ అడుగుజాడల్ని వదిలిపెట్టిన తర్వాత ఏదో ఒకట్లే బ్రదర్ ఇలా బ్రతకలేము, ఏం బ్రతుకుతాం అన్నావు అనుకో, క్రీస్తు యొక్క మోడలు లేదు. ఏం బ్రతుకుతాం బ్రదర్, ఏం చేస్తాము అన్నావంటే నీ విశ్వాసం, నీ నిరీక్షణ, క్రీస్తునందు ఉండే విశ్వాసము చనిపోవడానికి సిద్ధంగా ఉంది అని అర్థం. కాబట్టి మొదటి శతాబ్దపు క్రైస్తవులు పేతురు రాసినటువంటి పేతురు పత్రిక రచన జరిగినటువంటి దినాల్లో, మొదటి శతాబ్దం 64వ సంవత్సరం, సుమారుగా
ఆ మొదటి శతాబ్దం క్రైస్తవుల్ని భయంకరమైన హింసలకు గురి చేస్తుంది. ఈ హింసలకు గురి చేస్తున్నప్పుడు పేతురు అలాంటి వారికి పత్రిక రాశాడు. ఈ పత్రిక రాసిన తర్వాత పేతురుని ఏం చేశారో తెలుసా? పేతురు యొక్క జీవితంలో యేసుక్రీస్తునేమో మామూలుగా తలపైకి కాళ్ళు కిందకు పెట్టి సిలువ వేశారు. చరిత్ర ఏం చెప్తుందంటే, మొదటి శతాబ్దపు చరిత్రకారులు రాసినటువంటిది, పేతురుని తలకిందులుగా సిలువ వేసి చంపారు. ఎంత శ్రమ వచ్చినా అపోస్తులు కానీ వారి బోధ విన్న మొదటి శతాబ్దపు క్రైస్తవులు కానీ నీతిని వదిలిపెట్టి వెళ్ళిన వారు కాదు. ఈ రోజున ప్రపంచ దేశాల్లో క్రీస్తు ప్రభు సంఘం విస్తరించిన ఆ విశ్వాసంలో బ్రతికేవారు ఎంతమంది ఉన్నారు? ఈ గ్రంథపు సరిహద్దుల్లో క్రీస్తు యేసును పోలి నడుచుకునేటువంటి వారు ఎంతమంది ఉన్నారో. అందువలన నేను 30 సంవత్సరాల నుంచి వాతావరణంలో క్రీస్తు సంఘం మీద ఉండే నింద, అపనింద కాదు, నింద ఏంటంటే క్రీస్తు సంఘములో ప్రేమ లేదు. 2 మాదిరి జీవితము లేదు. ఈ 2 కంప్లైంట్స్ నేను వింటా ఉన్నాను. నేను రక్షణలోకి రాకమునుపు కూడా ఇదే కంప్లైంట్స్ విన్నాను. అసలు క్రీస్తు సంఘం అంటేనే నాకు అసహ్యంగా ఉండేది. ఎందుకో తెలుసా? ఈ 2 కనిపించలేదు. ప్రేమ లేదు, సహించుకునే గుణం లేదు. పేరుకు మాత్రం మేము క్రీస్తు సంఘం, మేమే పరలోకం పోతాం అంటుంటాం. సత్యము సత్యము సత్యం చెప్తున్నాం అంటారే కానీ సత్యాన్ని అనుసరించి నడిచేవారు మీరు నడవరు. వాళ్ళు ఏం చెప్తారు అసలు? కంప్లైంట్ ఏంటో తెలుసా? మతశాఖ నుంచి, క్రీస్తు సంఘం వారు బోధిస్తారే తప్ప బోధన అనుసరించి నడవరు, వారిలో ప్రేమ లేదు అనేది వాస్తవమా కదా? కాబట్టి ఇప్పుడు మనం ఏం చేయాలి? ప్రేమ కలిగి ఉండాలి, సత్యం చెప్పాలి, దీనికోసం పోరాడే జనమై ఉండాలి. దేవుని సంకల్పాన్ని, క్రీస్తు సంఘాన్ని మన దగ్గరికి ఆ సత్యాన్ని చెప్పి చాలామంది త్యాగం చేసినటువంటి వారు ఉన్నారు. ఇండియాకి క్రీస్తు సంఘాన్ని తెచ్చింది ఎవరు? కేసీ బెయిలీ గారు, తోమా. మొదటి శతాబ్దం 53లో తీసుకొచ్చాడు. అపోస్తులుడు ఇండియాకు వచ్చాడు. సమకాలీన చరిత్రలో తోమా ఇండియాకు వచ్చినట్టు మౌంట్ తోమా అని ఉంది కదా, ఉందా లేదా? ఉంది. ఎక్కడి నుంచి వచ్చింది అది? తోమా ఇండియాకు వచ్చాడు. కె కృష్ణారెడ్డి అనేటువంటి చరిత్రకారుడు 132వ పేజీలో ఆయన రాసినటువంటి భారతదేశ ప్రాచీన యుగం, భారతదేశ ప్రాచీన యుగం అనే తన చరిత్ర పుస్తకంలో 3వ ఫెర్నెస్ అనేటువంటి రాజు సమయంలో తోమా మొదటి శతాబ్దం 53లో ఈ ఇండియాకు వచ్చాడని తన చరిత్రలో రాశాడు చరిత్రకారుడు. ఎలా వచ్చి ఉంటాడు? మొదటి శతాబ్దం 53లో వచ్చాడంటే ఎంత త్యాగం చేసి ఉంటాడు. ఆ తర్వాత దాన్ని పునరుద్ధరించినటువంటి వాళ్ళు ఎంత త్యాగం చేశారు. అమెరికా నుండి, కెనడా నుండి, ఇతర దేశాల నుంచి ధనము విరివిగా వచ్చి బిల్డింగ్స్ కట్టుకోండి, సత్యాన్ని ప్రకటించండి అని చెప్తుంటే బిల్డింగులు కట్టుకొని ఇవి మా బిల్డింగులు, మీరు ఎవరు రావడానికి వెళ్ళి. వాస్తవం కాదా ఇది? ఇది నాది. సత్యం కోసం ఎవరైనా సహోదరు అడిగితే ఇది నాది, ఉంటే ఉండి వెళ్ళిపోతే వెళ్ళిపో. ఇదా క్రీస్తు సంఘం? దేవుడు కోరుకున్న సంఘం ఇదేనా? క్రైస్తవ జీవన శైలి ఇదేనా? అందువలన క్రీస్తు ప్రభు సంఘం అంటే పేరు చెప్పుకునేది కాదు. ప్రపంచంలో క్రీస్తు సంఘం అంటే ఇది అని పేరు మ్రోగించేటువంటి సంఘం ఇది. పేరు మోగాలి, నువ్వు చెప్పుకుంటే కాదు. ఇది క్రీస్తు సంఘం. దేవుని కొరకు పోరాడేవారు, ప్రేమను చూపించేవారు. యోహాను సువార్త 13వ అధ్యాయము 34వ వచనంలో ప్రభువైన యేసు చెప్పినటువంటి ఆజ్ఞ ఏంటి? మీకు కొత్త ఆజ్ఞ ఇస్తున్నాను నేను అన్నాడు. ఏంట కొత్త ఆజ్ఞ? మీరు ఒకరినొకరు ప్రేమింపవలనని
మీకు క్రొత్త ఆజ్ఞ ఇచ్చుచున్నాను. ఏది మరి ప్రేమ? కనీసం ప్రక్కింటి వాడికి చెప్పడు ఆదివారం తప్ప. ప్రక్కింటి వాళ్ళని పిలవరు, వాళ్ళని ప్రేమతో దగ్గర తీసుకురారు. ఏంటంటే మాది సత్యం. ఏముంది నీకు? సత్యం తెలిసి ఉపయోగం ఏముంది? ప్రేమ ఏముంది నీ దగ్గర? నీ దగ్గర ప్రేమ ఉంటే ఏం చేయాలి? మీరు వెళ్ళి సర్వ సృష్టికి సువార్తను ప్రకటించండి అంటే సువార్త ప్రకటించే వాళ్ళని ఆపే జనం తయారు. క్రీస్తు సంఘంలో ఎట్టంటి వాళ్ళు తయారయ్యారంటే 30 సంవత్సరాల అనుభవంలో చెప్తున్నాను నేను. దాదాపుగా ఒక 60-70 స్థానిక సంఘాలను చూసుంటాను నేను. ఎలా ఉంది అంటే ఇది మాది అని, అది క్రీస్తుది అని ఆలోచన లేదు మనుషులు. ఇది మాది, ఏది మీది, ఏది నాది? మనము సంఘము, అది క్రీస్తుది. అందులోకి వచ్చావు, నీకు రక్షణ అనుగ్రహించాడు. ఏం చేయటానికి? క్రీస్తు అని బ్రతకటానికి, దీనత్వం ప్రదర్శించడానికి, సాత్వికం ప్రదర్శించడానికి, మనుషులకు మేలు చేయటానికి, ప్రేమించటానికి, బాధను సహించటానికి, హింసను సహించటానికి క్రీస్తు సంఘం ఉంది. ఏది ఆ మోడల్? అలాంటి మోడల్ లేదు. అందువలన సువార్త ప్రకటించేవారు క్రీస్తు సంఘంలో ఎక్కువ ఉన్నారు, కానీ దాన్ని అనుసరించి బ్రతికేవారు వేళ్ల మీద లెక్క పెట్టవచ్చు. అవునా కాదా? అందువలన నేను బాపట్లలో మేము క్రీస్తు సంఘం అంటే ఒక ఆయన ఎగతాళి చేశాడు. మేము ఏ డైరెక్టర్ దగ్గర డబ్బులు తెచ్చుకుంటున్నాం అని అడిగాడు. మీ డైరెక్టర్ ఎవరు? మీది ఏ ఏడు, ఎక్కడి నుంచి తెచ్చుకుంటున్నావు అని అడిగాడు. అంటే లోకానికి ఏం సంకేతం ఇచ్చింది? భారతదేశంలో ప్రత్యేకంగా ఆంధ్రప్రదేశ్లో ఉండేటువంటి క్రీస్తు సంఘం ఏం సింబల్ ఇస్తుంది లోకానికి? మత శాఖలకి ఏం సింబల్ ఇస్తుందంటే అమెరికా నుంచి ధనం తెచ్చుకుంటారు, బిల్డింగులు కట్టుకుంటారు, వాళ్ళ వరకు వాళ్ళు పోషింపబడతారు, వస్తేరా పోతే పో అంటుంటారు, సత్యం అంటుంటారు, సిద్ధాంతాలు చెప్తారు, కానీ ప్రేమ కనిపించట్లేదు అని చెప్తాను. నేను వాస్తవం చెప్తున్నాను. నేను అనుభవించిన విషయం చెప్తున్నాను నేను. అందువలన మనం ఎక్కడైనా క్రీస్తు ప్రభు సంఘం ఉంది అని అంటే, క్రీస్తు రక్తంతో కొనబడిన వాడు అంటే ఒకరినొకరు ప్రేమించుకోండి అన్న. లోపం లేనివాడు ఎవడున్నాడు? బలహీనత లేనివాడు ఎవడున్నాడు? ఈ మనిషి అటు దాటితే విమర్శ, ఆ మనిషి అటు దాటితే విమర్శ. ఎక్కడుంది మరి ప్రేమ? క్రీస్తు ప్రభు సంఘాల మధ్య ఎక్కడుంది ప్రేమ? ఈ ప్రేమ లేని ఈ సంఘము దేవుడు కోరుకుంటున్నాడా? అందువలన ఏం చెప్తున్నాడు క్రీస్తు ప్రభు? ఏం చెప్పేళ్ళాడో తెలుసు మనకి. ఏం చెప్పేళ్ళాడంటే, నన్ను అనుసరించి నడవండి, నా మోడల్లో బ్రతకండి, నేను ఎలా జీవించానో చూడండి. ఎందుకంటే ఈ దేహము శాశ్వతమైంది కాదు, ఈ ఇల్లు శాశ్వతమైంది కాదు, ఈ దేశము శాశ్వతమైంది కాదు, నీ ఆత్మ శాశ్వతమైంది. కాబట్టి శరీరంలో చంపబడిన, శరీరంలో హింస అనుభవించిన నువ్వేం చేయాలి తెలుసా? ఆయుధం ధరించుకోవాలి. నీకు ఒక ఆయుధం, వెపన్ ఇవ్వాలంటున్నాడు ఆయన. నీ దగ్గర ఉందా? ఏం వెపనో తెలుసా? 1 పేతురు పత్రిక 4వ అధ్యాయము 1వ వచనం. క్రీస్తు ప్రభు ఆ ఆయుధాన్ని ధరించుకున్నాడట. నీ దగ్గర ఉందో లేదో, నా దగ్గర ఉందో లేదో చెక్ చేసుకోవాలి ఒక రోజున. ఈరోజు కూర్చొని దేవుడు మనకేం సమయం ఇచ్చాడంటే, క్రీస్తు సంఘం ఎలాగుందో, గ్రంథంలో ఎలాగుందో, మన లైఫ్లో ఎలాగుందో. 4వ అధ్యాయము ఎఫెసీ పత్రిక 5వ అధ్యాయం 5వ వచనం. 1 పేతురు పత్రిక 5వ అధ్యాయము 4వ అధ్యాయం 1వ వచనం. చెప్పండి, చదవండి. క్రీస్తు శరీరమందు శ్రమపడిన గనుక మీరును అట్టి మనస్సును ఆయుధముగా ధరించుకోండి. నీకు ఆయుధం ఏంటి? శ్రమ. అంటే శ్రమ పడే మనస్సు, అది శ్రమ కాదు, శ్రమ పడగలిగిన మనస్సు నీకు ఆయుధమై ఉండాలి. నేను డిఎస్సికి ప్రిపేర్ అయ్యే రోజుల్లో, టీచర్ పోస్ట్కి ప్రిపేర్ అయ్యే రోజుల్లో మా రూమ్ దగ్గర ఒక అతను ఒక కొటేషన్ రాశాడు.
శ్రమ నీ ఆయుధమైతే విజయం నీ బానిస అవుతుంది అన్నాడు. శ్రమ నీ ఆయుధమైతే విజయం నీ బానిస అవుతుంది అన్నాడు. గ్రంథం ఏం చెప్తుందంటే, శ్రమపడే మనస్సు నీకు ఆయుధమై ఉంటే పరలోకం నీకు వస్తుంది. శ్రమపడే ఆయుధం లేకపోతే పరలోకం లేదు. శ్రమపడని వాడు ఉద్యోగం ఎలాగ సంపాదించడో, శ్రమపడనటువంటి వాడు క్రైస్తవుడిగా శ్రమపడనటువంటి వాడికి పరలోకము రాదు. దేవుని గ్రంథం చెప్పేది ఏం చెప్తుంది? క్రీస్తు యేసునందు సద్భక్తితో బ్రతకను ఉద్దేశించు వారు అందరూ హింస పొందుదురు. ఏది హింస? లోకము హింసించట్లా, సంఘములో సంఘమే హింస పెడతాం. 30 సంవత్సరాల అనుభవంలో చెప్తున్నాను. నేను కోరుకునేది ఏంటంటే, క్రీస్తు ప్రభు సంఘాలు ఎక్కడున్నాయో అనేకమైన వ్యక్తుల మీద ఏదైనా ఉండొచ్చు, కలిసి చర్చించి లోకంలోకి వెళ్ళి లోకంలోకి వెళ్ళి స్వార్థ ప్రకటించే వాళ్ళు ఎంతమంది ఉన్నారు? లోకంలోకి వెళ్ళి స్వార్థ ప్రకటించకుండా ఇక్కడ సంఘాల్లో ఉండే నలుగురిని ఇక్కడ పోగు చేయటం, ఈ నలుగురిని ఇంకో చోటకు పోగు చేయటం, ఆ నలుగురిని ఇంకో చోటకు పోగు చేయటం. ఎంతకాలం పోగు చేస్తాం? ఆ జనాన్ని పోగు చేసి బైబిల్ క్లాస్ పెట్టడం, ఆ జనాన్ని అబ్బా భలే ఉంది, బాగా చెప్పాడు, గ్రంథంలో ఉంది, బాగా చెప్పేదేముంది, కానీ మనకేమొచ్చింది? మన బ్రతికేలాగుంది? మనం ఆత్మను రక్షించడానికి ఏం చేస్తున్నాం అనేది ఏమైనా ఉందా? అందువలన క్రైస్తవ జీవితము శ్రమ మనస్సు ఏమైంది ఉండాలట? శ్రమ పడే మనస్సు, అది ఆయుధమై ఉండాలి. క్రీస్తు ప్రభు దగ్గర ఉన్న ఆయుధం అదే. క్రీస్తు ప్రభు దగ్గర ఉన్న ఆయుధం ఏంటి? శ్రమ పడగలిగిన మనస్సు. ఈ శ్రమ పడగలిగిన మనస్సు ఎవరికైతే ఉంటుందో వారు ఖచ్చితంగా జయిస్తారు, పరలోకం వెళ్తుంటారు. అందువలన మనకుండే ఆయుధాలను ధరించుకోండి అన్నాడు. ఆత్మ సంబంధమైన ఆయుధాలు మనకి చెప్పాడు కదా. ఆయుధాలు ఉన్నాయా? చెప్పటం వరకే కానీ బ్రతుకుల్లో కనిపించటం లేదు. మనం అన్ని విషయాల్లో, ఎఫెసీ పత్రిక 4:15 రెండో భాగం ఏం చెప్తుంది? మనము కొన్ని విషయాలనలా, మనము అన్ని విషయములలో క్రీస్తు వలె ఉండుటకు ఎదుగుదము అన్నాడు. ఎదుగుదమంటే దేహానికి సంబంధించి కాదు, అంతరంగానికి సంబంధించింది, అంతరింద్రియాలకు సంబంధించింది. ఈ అంతరింద్రియాలు శ్రమపడే ఆయుధం, నీతి కొరకు ఆయుధం, దీన మనస్సు అనేటువంటి ఆయుధం, సాత్వికం అనేటువంటి ఆయుధం, ప్రేమ కలిగినటువంటి జీవితం ప్రదర్శించితే లోకము ఆకర్షణకు గురైపోద్దండి. ఆకర్షణకు గురైదావుదా? గురవుతుంది, గ్యారెంటీగా గురవుతుంటుంది. అలాంటి జీవితాల్ని అనుభవిస్తే పరలోకం ఉంటుంది. పరలోకము అలాంటి వారికే మాత్రమే ఉంటుంది తప్ప ఇంకా ఎవరికి పెడితే వాళ్ళకు ఉండేటువంటి కార్యక్రమం లేదు. యోహాను సువార్త 8వ అధ్యాయం, ప్రభు అయిన యేసు మాదిరి, ప్రభు అయిన యేసుక్రీస్తు యొక్క అడుగు జాడల్లో నడుచుకోవటం. ఏం అడుగు జాడల్లో నడుచుకోవటం అంటే, యోహాను సువార్త 8వ అధ్యాయము 45 నేను సత్యమును చెప్తున్నానంటలా. ఏమంటున్నాడు అక్కడ? సత్యమునే అంటే అర్థం ఏంటి? ఓన్లీ ట్రూత్, అంతే. నేను సత్యమును చెప్తున్నానంటలా, నేను సత్యమునే చెప్పుచున్నాను. సత్యమునే చెప్పుచున్నానంటే మనం కూడా ఏం చెప్పాలి? సత్యమే చెప్పాలి. అంటే అబద్ధం చెప్పకూడదు. అబద్ధికులందరూ, ప్రకటన 21:8 అబద్ధికులందరూ అగ్ని గంధకములతో మండే గుండములో పాలు పొందుదురు. కాబట్టి సత్యమునే చెప్పాలి, సత్యాన్నే చెప్పాలి. సత్యం చెప్తే ఏమైందో తెలుసా? హింస ప్రారంభమై అది. అందువలన ఈ హింసింపబడకుండా ఉండటం, శ్రమ పడకుండా ఉండటం కోసం అబద్ధం చెప్పడం నేర్చుకున్నారు మనుషులు. సత్యం చెబితే
హింస ప్రారంభమైంది. జిల్లా అబ్జర్వర్గా వెళ్ళాను, నేను ఒక స్కూల్కి వెళ్ళాను. సేమ్ క్యాడర్, నా క్యాడర్లో ఉండే ఒక స్కూల్కి జిల్లా ప్రభుత్వం ఇచ్చిన జిల్లా రిసోర్స్ పర్సన్ అనే ఆ డెప్యుటేషన్ ఆర్డర్ మీద ఒక స్కూల్కి వెళ్ళాను విజిట్కి. స్కూల్కి వెళ్ళి విజిట్ చేస్తుంటే ఆ టీచర్ అన్నాడు, మీ స్కూల్లో ఎలాగుందా అని అడిగాడు. మా దగ్గరికి వచ్చి ఎలా అడుగుతున్నావు, మీ స్కూల్లో ఎలా ఉంది అన్నాడు. క్లోజ్ చేయి, మా దగ్గరికి వెళ్దాం రా అన్న. నువ్వు క్లోజ్ చేసేసి ఇక్కడికి వచ్చేసేయి అని చెప్పాను. వెంటనే తీసుకొచ్చేసాను. చెక్ చేసుకో అని చెప్పాను. చెక్ చేసింది అంటున్నాడు, నిజం చెప్పు ఇక్కడ స్టూడెంట్స్ ఏనా వీళ్ళు అంటున్నారు. ఊరు మొత్తం వెళ్ళి తిరిగిరా అని చెప్పాను. తిరిగాడు, అక్కడక్కడక్కడ నలుగురిని అడిగాడు. ఎందుకని? నేను ప్రశ్నించాను కాబట్టి. అదే నేను ప్రశ్నించకుండా ఏదో ఒకటి రాసి వచ్చాననుకో, మా స్కూల్ దగ్గరికి వస్తాడా? రాడు. ఇది లేదు అన్నాను కాబట్టి నీ దగ్గర ఉందా అని అడుగుతున్నాడు. వచ్చాడు, చూశాడు. చూసిన తర్వాత, సారీ బ్రదర్, నేను ఇంతకుముందు ఇలా గవర్నమెంట్ స్కూల్స్లో ఈ స్టాండర్డ్స్ ఉంటాయని నేను అనుకోలేదు. మరలా 4 రోజుల తర్వాత రా మా స్కూల్కి, ఎలా ఉంటుందో చూడన్నాడు. వెళ్ళాడు. 4 రోజుల తర్వాత మరలా స్కూల్కి విజిట్కి వెళ్ళాను నేను. 4 రోజుల్లో ఎలా తయారు చేశాడంటే, ఇన్ని రోజులు, ఇన్ని సంవత్సరాలు, దాదాపుగా 3-4 సంవత్సరాల స్కూల్లో పనిచేసిన వ్యక్తి 1 నెల రోజుల్లో స్టాండర్డ్స్ రైజ్ అయిపోయింది. అంటే ఏం జరుగుతుంది మనుషులకి? ఇది అవ్వదులే, ఇది చేయలేములే, ఇది కాదులే అనే ఆలోచనలో కాలక్షేపం చేస్తూ లోకంతో కలిసిపోయేటువంటి క్రైస్తవ్యం తయారైపోయింది. నువ్వు నిలబడితే, నువ్వు వెలుగు అయితే ప్రశ్నిస్తావు. ప్రశ్నించావంటే నిన్ను ప్రశ్నించేవాడు వస్తాడు. నీ దగ్గర ఆ సామర్థ్యం ఉంటే, నీవు కూడా వెలుగుతున్నవాడు అయితే వాడు కూడా వెలుగుతాడు ఆటోమేటిక్. క్రీస్తు వెలిగితే కదా అపోస్తులు వెలిగింది. అపోస్తులు వెలిగితే కదా స్థానిక సంఘాలు ఏర్పడింది. స్థానిక సంఘాలు ఏర్పడితే కదా మన దగ్గరికి రక్షణ వచ్చింది. కాబట్టి మనం ఏం చేయాలి? సత్యాన్ని చెప్పాలి, సత్యంలో నిలబడాలి. అందువలన ప్రభువైన యేసు భూమి మీదకి వచ్చి చెప్పిన సంగతి ఏంటంటే, 18వ అధ్యాయంలో, యోహాను సువార్త 18వ అధ్యాయం, ఎక్కడికి వెళ్ళాడు తెలుసా? అధికారి దగ్గరికి వెళ్ళాడు. ఈ అధికారి దగ్గరికి వెళ్ళినప్పుడు సత్యం చెప్తావా? 18వ అధ్యాయము 37వ వచనం. నీవు రాజు అని అడిగాడు పిలాతు. ఆయన అడుగగా యేసు, నీవన్నట్టు నేను రాజునే, సత్యమును గూర్చి సాక్ష్యమిచ్చుటకు పుట్టి తిని, ఇందు నిమిత్తమే ఈ లోకమునకు వచ్చి తిని. నేను ఎందుకు పుట్టాను? సత్యాన్ని చెప్పటానికి. నేను ఎవరిని? రాజుని. నీవెవరివి? యేసుక్రీస్తు నేను రాజుని అన్నాడు. నీవెవరివి? రాజు కాదా? చెప్తాం మళ్ళీ. క్రీస్తు సంఘంలో చెప్పంటే రాజులైన యాజక సమూహం అంటావు, వాక్యం చెప్పాడు. రాజువేనా? అయ్యుంటే ఏం చెప్పాలి? సత్యం చెప్పాలి. సత్యం చెప్పని వాడు రాజు ఎట్టవుతాడు? ఆత్మ సంబంధమైన రాజు ఎలాగవుతాడు? సత్యం చెప్పని వాడు క్రీస్తు ప్రభువు లాంటి రాజు అయ్యే అవకాశం లేదు. నేను రాజునే. సత్యాన్ని ఏం చేయడానికి వచ్చాడట? సాక్ష్యం ఇచ్చుట. అప్పుడు అడిగాడు, సత్యం అంటే ఏంటంటే నేనే సత్యం. సత్యం అంటే ఏంటి అని అడిగాడు. నిర్వచనం ఏంటంటే నేనే అన్నాడు. నేనే అంటే అర్థం ఏంటి? నేనే సత్యం అంటే ఏంటో తెలుసా? నాలో అబద్ధమే లేదు అని అర్థం. సత్యమునే అని అన్నాడు కదా. సత్యం అంటే ఏంటని అడిగాడు. నేనే అన్నాడు. నేనే అంటే అర్థం ఏంటి? నా లైఫ్లో నో ఫాల్స్ ఎట్ ఆల్. క్రీస్తు ప్రభు జీవితంలో ఎక్కడ కూడా అసత్యం అనేది లేదు. కాబట్టి ధైర్యంగా నిలబడి నేను రాజుని, సత్యాన్ని గురించి సాక్ష్యం ఇవ్వటానికి వచ్చాను. నా తండ్రి నన్ను పంపించి ఎలా బ్రతకాలో చూపించమన్నాడు. నేను సత్యమునే మాట్లాడతా. కాబట్టి ఈ పోరాటం, కనీసం ఇలా బ్రతకాలనే పోరాటం మనుషులకు ఉంటే అప్పుడు చెప్పొచ్చు, మేము రాజులైన యాజక సమూహం బిరుదు పెట్టుకుంటున్నాం,
రాజులైన యాజక సమూహం. ఆ రాజులైన యాజక సమూహం బ్రతికే స్టైల్, లైఫ్ స్టైల్ అది. ఈ లైఫ్ స్టైల్ లేకుండా క్రైస్తవుడని చెప్పుకునేటువంటి వాడు పరలోకానికి వెళ్ళే అవకాశము ఉండదు. ఈ లైఫ్ స్టైల్లో ఉన్న క్రీస్తు సంఘము నిజమైంది. క్రీస్తు సంఘము క్రీస్తు స్థాపించింది, తన స్వరక్తం ఇచ్చి సంపాదించిందే. ఆ రక్తంతో కొనబడిన వారమే. ఆ రక్తంతో కొనబడితే ఆ రక్తపు విలువ. కొంతమందిని అంటుంటాం, అరే వాడి తండ్రి లాంటి రోషం కలిగిన వాడు అంట. తండ్రి రక్తం వాళ్ళు ప్రవహిస్తుందిరా, వాడి రక్తం అలాంటిదిరా అంటుంటాం. మన రక్తం ఎలాంటిది? ఏ రక్తంతో విమోచింపబడ్డావు? క్రీస్తు ప్రభు రక్తంతో క్రీస్తు రక్తంతో కొనబడినటువంటి వాడికి క్రీస్తు ప్రభు రోషం ఉండొద్దా? ఆయన అడుగుచాట్లు ఉండొద్దా? ఆయనలాగా వెలగొద్దా? ఆయనలాగా బ్రతకొద్దా? అందువలన బ్రతుకు యొక్క జీవన శైలి క్రైస్తవుడువో కాదో లోకము గమనిస్తుంటుంది, మనుషులు గమనిస్తుంటారు. నువ్వు క్రీస్తుని పోలి నడుచుకునేవాడివై ఉంటే నిన్ను వెంబడిస్తారు గ్యారెంటీగా జనం, అందులో అనుమానమే లేదు. నీ వెంటే తిరుగుతారు. నీ దగ్గరికి వచ్చేటువంటి వారు లోకమంతా రాకపోయినా సత్యం కావాలనుకునేవాడు, పరలోకం వెళ్ళాలనుకున్నవాడు, నీతిగా బ్రతకాలనుకున్నవాడు నీతో పాటు వస్తాడు, గ్యారెంటీగా వస్తాడు. అందులో ఎలాంటి అనుమానమే లేదు. అందువలన ప్రభు అయిన యేసు యొక్క అడుగు జాడల్లో నడుచుకోవాలని తీర్మానించుకున్నటువంటి వ్యక్తులు సాత్వికము కావాలి, దీన మనస్సు కావాలి, ప్రేమించే స్వభావం కావాలి. మనస్సు, ఏ మనస్సు? శ్రమపడే మనస్సు ఆయుధంగా ధరించుకునేటువంటి వాడు అయ్యుంటే వీటన్నిటినీ సాధించడానికి ఖచ్చితంగా మనిషి పూనుకుంటాడు. ఆ పూనుకున్నప్పుడు ఆ స్టైలు, ఆ జీవన విధానము ఎలాగ ఉంటుందంటే అలాగుంటుంది. 1 యోహాను పత్రిక 2వ అధ్యాయము 14వ వచనం. 1 యోహాను పత్రిక 2వ అధ్యాయము 14వ వచనంలో, చిన్నపిల్లలారా మీరు తండ్రిని ఎరిగి ఉన్నారు గనుక మీకు రాయిచున్నాను. తండ్రులారా మీకు రాయిచున్నాను. యవనస్తులారా మీరు బలవంతులు, మీరు దుష్టుని జయించి ఉన్నారు. అది ఏం చేయాలి? దుష్టుని జయించాలి. ఎలా జయించాలి? ఎలా జయించాలంటే పోరాడి జయించాలి. ఎలా పోరాడి జయించాలి? క్రీస్తు ప్రభు పోరాడినట్టు పోరాడాలి. క్రీస్తు ప్రభు ఎవరి మీద పోరాటం చేశాడు? భూమి మీద ఏ వ్యక్తి మీదైనా పోరాటం చేశాడా? చేయలా. దేని మీద పోరాటం చేశాడు? అపవాది మీద పోరాటం చేశాడు, పాపం మీద పోరాటం చేశాడు, మరణం మీద పోరాటం చేశాడు. పాపం మీద, అపవాది మీద, మరణం మీద పోరాటం చేశాడు. మరణాన్ని జయించాడు, అపవాదిని జయించాడు, పాపాన్ని జయించాడు. కాబట్టి ఇలాగూ జయించాడు. జయించి ఏం చేశాడు? సిలువలో తన తండ్రి చిత్తాన్ని నెరవేర్చి అపవాది యొక్క తలను చితక దొక్కాడు. అపవాది యొక్క తలను చితక దొక్కాడు. దేవుని సంకల్పాన్ని నెరవేర్చాడు. ఆదికాండం 3వ అధ్యాయం 15వ వచనంలో, నీకును స్త్రీకిని, నీ సంతానమునకును ఆమె సంతానమునకు ఎక్కడ కొట్టమన్నాడు తెలుసా? సర్పము అంటే అపవాది. ఈ అపవాదిని నీ చేత కూడా చితక తొక్కించాలని దేవుడు కోరుకుంటున్నాడు. నీకు తెలిసిందో లేదో, రోమీలకు రాసిన పత్రిక 16వ అధ్యాయంలో ఈ సంగతిని తెలియజేసి దేవుడట 20వ వచనంలో, 16వ అధ్యాయము రోమాపత్రిక 20వ వచనం, సమాధానకర్తయగు దేవుడు సాతానును మీ కాళ్ళ కింద శీఘ్రముగా చితక తొక్కించును. అంటే ఇప్పుడు ఇది ఫ్యూచర్ టెన్స్.
రోమీలకు పత్రిక రాసినప్పుడు రోమాలో ఉన్న పరిశుద్ధుల్ని పౌలు హెచ్చరిక చేస్తూ ఏం చెప్తున్నాడంటే, మీ కాళ్ళ కింద దేవుడు శీఘ్రం అంటే వెంటనే సాతానును మీ కాళ్ళ కింద చితక తొక్కించును అని అన్నాడు. మనకు వర్తించదా ఇది? రోమా పత్రిక నాకు వర్తించదా? ఇప్పుడు నేనేం చేయాలి? సాతానుని కాళ్ళ కింద చితక దొక్కించాలి. అంటే ఏం చేయాలి నేను? యాకోబు పత్రిక 4వ అధ్యాయము 7వ వచనం. యాకోబు పత్రిక 4వ అధ్యాయం 7వ వచనంలో, దేవునికి లోబడిండుడి, అపవాదిని ఎదిరించుడి, అప్పుడు వాడు మీ యొద్ద నుండి పారిపో. అపవాది నీ దగ్గర నుంచి పారిపోయాడు అనుకో, నువ్వు చితక దొక్కుతావు అనేటువంటి భయంతో దేవుడు ఎలా సంతోషపడతాడు? ఈ ఆలోచన ఉందా మనకు అసలు? అపవాదిని మన కాళ్ళ కింద దేవుడు చితక తొక్కించాలి, అపవాదిని జయించాలి, అపవాది తంత్రాలను జయించాలి. యేసుక్రీస్తు జయించిన 3 కోణాలు: 1 శరీరాశ, 2 నేత్రాశ, 3 జీవకుడంబం. ఏ స్థితిలో జయించాడైనా యేసుక్రీస్తు ఈ 3టిని జయించిన మొట్టమొదటి సీన్ ఎక్కడో తెలుసా? మత్తయి సువార్త 4వ అధ్యాయం. బాప్తిస్మం పొందాడు, అరణ్యంలో కొనిపోబడ్డాడు, ఆకలి కొన్నాడు. ఆకలి కొన్న సమయంలో అపవాది వచ్చాడు. ఈ ఆకలి కొన్న సమయంలో అపవాది వస్తే క్రీస్తు జయించాడా లేదా? జయించాడు. అందువలన ప్రభు అయిన యేసు తన బోధలో ఏం చెప్పాడంటే, మత్తయి సువార్త 5వ అధ్యాయంలో, నీతి కొరకు ఆకలి దప్పులు గలవారు ధన్యులు. ఏముంటుంది వాళ్ళకి? వారు తృప్తిపరచబడదు. నీతి నిమిత్తము హింసింపబడివారు ధన్యులు, పరలోక రాజ్యము వారు. నీతి నిమిత్తము హింసింపబడని వారు, నీతి నిమిత్తము హింసింపబడివారు ధన్యులు. నీతి నిమిత్తము హింసింపబడని వారు నెగిటివ్ సెన్స్. కాబట్టి నీతి నిమిత్తము హింసింపబడటానికి, క్రీస్తు ప్రభు యొక్క అడుగుజాడల్లో బ్రతకటానికి క్రైస్తవులని దేవుడు పరిశుద్ధపరిచాడు. అందుకోసమే క్రీస్తు యేసుని ఈ భూలోకానికి పంపించాడు. అందుకోసమే ఈ లోకంలోకి వస్తే ఆయన రక్తం చేత కొనబడిన వాడికి ఇదే సూత్రం వర్తించింది, ఇదే ప్రిన్సిపల్. ఈ ప్రిన్సిపల్ కాకుండా వేరే ప్రిన్సిపల్గా బ్రతకటానికి వీలుండదు. బాప్తిస్మం పొందినప్పుడు ఏం జరిగిందో తెలుసా? గలతీ పత్రిక 3వ అధ్యాయంలో, బాప్తిస్మం పొందిన ప్రతివాడు క్రీస్తుని ధరించుకోవాలి అని కోరుకుంటున్నాడు దేవుడు. క్రీస్తుని ధరించుకోవటం అంటే కనీసం హరిశ్చంద్ర డ్రామా వేసేవాడు 2 గంటల సేపు అన్నా కానీ హరిశ్చంద్రులాగా నటిస్తాడు. కత్తి అంతే కదా, కత్తి, టోపీ ఇవన్నీ ఉంటాయి. క్రైస్తవుడు ఎంతవరకు జీవించాలి? ఇలా ప్రాక్టీస్ ఉందా? లేదు. హరిశ్చంద్ర డ్రామా వేయాలంటే మా ఊర్లో డ్రామా వేసేవారు. ఆ పద్యాలు రోజు హార్మోనియం పెట్టి రోజు చీకటి పడగానే పనులన్నీ మానుకొని రాగాల మీద రాగాలు హార్మోనియం పెట్టు చెప్పి, ఇలా కాదు ఇలాగ వాయించు, వాడేమో ఇలా కాదు ఇలాగ పాడు. అధ్యాయము 46వ వచనం. చివరి దినాల్లో సిలువ వెక్కి సిలువ మీద తండ్రి నీ చేతికి నా ఆత్మను అప్పగించుచున్నాను, నరులారా తిరిగి రండి. మొన్న అనేది వెనకటి వలె మరలా భూమికి చేరును, ఆత్మ దాన్ని దయచేసిన దేవుని వద్దకు మరలా పోవును. నీ ఆత్మను దేవునికి చనిపోయేటప్పుడు అప్పగిస్తావా? క్రీస్తు భూలోకానికి వచ్చి తన జీవిత యాత్ర ముగించినప్పుడు, తండ్రి నీ చేతికి నా ఆత్మను అప్పగిస్తున్నాను. తండ్రి చేతికి ఆత్మను అప్పగించాడంటే ఎక్కడ ఉంచుతాడు దేవుడు? ప్రభువుని యేసు కూడా అదే కోరుకున్నాడు. యోహాను సువార్త
17వ అధ్యాయంలో ఆయన కోరుకున్నటువంటి కోరిక చెప్పేశాడు. 24వ వచనంలో, తండ్రి నేను ఎక్కడ ఉందునో అక్కడ నీవు నాకు అనుగ్రహించిన వారు నాతో కూడా ఉండవలనని, నీవు నాకు అనుగ్రహించిన నా మహిమను వారు చూడవలనని కోరుతున్నాను. కాబట్టి క్రీస్తు యొక్క అడుగు జాడల్లో నడిచేవాడు తాను మృతి పొందేటప్పుడు తన ఆత్మను దేవునికి అప్పగించేటువంటి రూపంలో బ్రతికి చనిపోవాలి. అది ప్రకటన గ్రంథం 14వ అధ్యాయం 13వ వచనం యొక్క కొటేషన్. ప్రభునందు మృతునందు మృతులు ధన్యులని రాయమో, నిజమే, వారు తమ తమ ప్రయాసమని విశ్రాంతి పొందుదురు. ప్రయాస లేని వాడికి విశ్రాంతి లేదు. ఏం ప్రయాసపడ్డావు? ఏం ప్రయాసపడ్డాం? నీతి కొరకు ఏమైనా ప్రయాసపడ్డామా? ప్రేమ కొరకు ఏమైనా ప్రయాసపడ్డామా? నిందల్లో ఏమైనా ప్రయాసపడ్డామా? బాధల్లో ఏమైనా ప్రయాసపడ్డామా? కనీసం వర్షం కురిస్తే ఆరాధనకు రాలేదు. వర్షం కురుస్తుంటే, బ్రదర్ వాన కురుస్తుందండి ఆరాధనకు రాలేను నేను అంటుంటా. ఎక్కడైనా ఫంక్షన్ జరుగుతుంటే కారు పెట్టుకొని వెళ్తాడు, వర్షంలో ఏదైనా పెట్టుకొని వెళ్ళిపోతుంటాడు. ఆరాధనకి సమయానికి కూడా రాలేనటువంటి వాళ్ళు తండ్రి చేతికి తన ఆత్మను ఎట్లా అప్పగించగలరు? క్రీస్తు యొక్క మాదిరిలో ఎలాగో బ్రతకగలరు? నేను ఒక సహోదరుడిని బాగా చదువుకున్నాడు, ఒక గొప్ప ఉద్యోగంలో ఉన్నాడు, లేటుగా వస్తాడు. మాది చాలా చిన్న స్థానిక సంఘమే. లేటుగా వస్తాడు. పిలిచి, తమ్ముడు బాగా చదువుకున్నవాడివి, విద్యావంతుడివి, మంచి ఉద్యోగంలో ఉన్నావు, నిన్ను చూసి అందరూ లేటుగా వస్తారు, నువ్వు టైంకి వస్తే బాగుంటుంది తమ్ముడు అని చెప్పి. అన్న ఇలాగైతే రానన్నాను, మానేసే అని చెప్పేసి. ఇలాగైతే రాడట. ఇలాగైతే రానివాడు ఏం క్రీస్తు సంఘం నువ్వు? ఆరాధనకి సమయానికి రండి అని సువార్తికుడు చెప్పలేని దీనమైన స్థితిలో ఉండే సంఘము ఏం సంఘం? అందులో ఉండే సభ్యులు ఏం సభ్యులు? ఏమి శ్రమ అనుభవిస్తారు? ఏం బాధ అనుభవిస్తారు? ఏమి నీతి కోసం బాధపడతారు? ఏమి సాత్వికం చూపిస్తారు? ఏమి దీన మనసు కలిగిన వాడే ఉంటాడు? అందువలన క్రీస్తు సంఘాలు భూమి మీద, అందులో మన రాష్ట్రంలో 2 రాష్ట్రాల్లో చాలా విస్తరిస్తావు. క్రీస్తు సంఘాల్లో లోకాన్ని ఆకర్షించేటువంటి స్వభావంలో, ప్రేమలో వెనకబడిపోయామని చెప్పాలి. శ్రమ, బాధ, ఇరుకు, ఇబ్బంది, ప్రేమించటం, ఇవి నేర్చుకుంటే, క్రీస్తు అడుగుజాడల్లో నేర్చుకుంటే ఏం జరిగిద్దంటే మనం కూడా ఏం చేస్తాం? చివరికి ఆత్మను ధైర్యంగా తండ్రికి అప్పగిస్తాం. ఎవరు శ్రమ పడతారో, ఎవరు పోరాటం చేస్తారో, ఆ పోరాడి బ్రతికి జీవించేటువంటి వారు ఖచ్చితంగా దేవునికి తమ ఆత్మల్ని అప్పగిస్తారు అని అన్నాడు. తండ్రికి క్రీస్తు ప్రభు అప్పగించాడు, స్టెఫను కూడా క్రీస్తు ప్రభుకి అప్పగించాడు. మనం కూడా ఏం చేయాలి తెలుసా? 1 పేతురు పత్రిక 4వ అధ్యాయము 19వ వచనం. 1 పేతురు పత్రిక 4వ అధ్యాయము 19వ వచనంలో మనం చేయాల్సిన పని చెప్పేసేసాడు. కాబట్టి దేవుని చిత్త ప్రకారము బాధపడేవారు, అంటే దేవుని చిత్త ప్రకారం బాధపడేవారు సత్ప్రవర్తన గలవారై. యేసుక్రీస్తు బాధపడుతున్నాడా లేదా? ప్రవర్తనలో ఏమైనా లోపం వచ్చిందా? లేదు. సత్ప్రవర్తన గలవారై నమ్మకమైన సృష్టికర్తకు తమ ఆత్మలను అప్పగించుకునేవారు. కాబట్టి నమ్మకంగా దేవునికి మన ఆత్మను అప్పగించాలంటే దేవుడు నీ ఆత్మను తీసుకోవాలి కదా. నేను అప్పగిస్తానండి అంటే ఆయన తీసుకోవాలి కదా. ఎక్కడికి తీసుకోవాలి? పరదేశుకు తీసుకోవాలి కదా. పరదేశుకు తీసుకోవాలంటే దానికి అర్హత కలిగి ఉండాలి కదా. అందుకని ఏం చెప్తున్నాడంటే ప్రకటన గ్రంథంలో ముగించేటప్పుడు 22వ అధ్యాయంలో ఎలాగ ముగించాడు ఆయన. ఏం చెప్తున్నాడంటే క్రైస్తవులు క్రీస్తు సంఘంలో ఓరకు ఉన్నామని చెప్పకుండా
హక్కు సంపాదించుకోండి. ఏం సంపాదించుకోవాలి? హక్కు సంపాదించుకోండి. ఆ హక్కుని ఆదాము కోల్పోయాడు, త్రోసివేయబడ్డాడు. జీవవృక్ష ఫలాలు ఒకవేళ తింటాడేమని తోసివేయబడ్డాడు. ఆజ్ఞను అతిక్రమించి బ్రతికాడు. అందుకని క్రైస్తవులకు ఏం చెప్తున్నాడో తెలుసా? 14వ వచనం, జీవవృక్షమునకు హక్కు గలవారై గుమ్మముల గుండా ఆ పట్టణములోనికి ప్రవేశించినట్లు తమ వస్త్రములు ఉదుకుకొనువారు ధన్యులు. తమ వస్త్రములు ఉదుకుకొనువారు ధన్యులు. కుక్కలను, మాంత్రికులను, వ్యభిచారులను, నరహంతకులను, విగ్రహారాధకులను, అబద్ధమును ప్రేమించి జరిగించు ప్రతివాడు వెలుపట నుందురు అని అన్నాడు. కాబట్టి తమ వస్త్రాలు ఉదుక్కోవాలి. వస్త్రాలు ఉదుక్కోవాలి, తెల్ల బట్టలు కాదని చెప్పేది. వస్త్రాలు ఉదుక్కోవాలంటున్నాడు. ప్రకటన గ్రంథము 14వ అధ్యాయం. మన బట్టలు ఎలాగున్నాయో ఆ బట్టలు ఏం చేయాలంటేను ఒకసారి కడిగేసుకోవాలి. 7వ అధ్యాయం 14వ వచనం. ప్రకటన గ్రంథము 7వ అధ్యాయము 14వ వచనంలో ఇలాగ చెప్తా ఉన్నాడు. పరలోకం ప్రవేశించారట జనం. ఆ పరలోకం ప్రవేశించినటువంటి వాళ్ళకి యోహాను దర్శనంలో చూస్తుంటే 13వ వచనంలో, పెద్దలలో ఒకడు తెల్లని వస్త్రములు ధరించుకున్న వీరెవరు, ఎక్కడి నుండి వచ్చిరని నన్ను అడిగాను. ఎవరిని? యోహాన్ని అడిగాడట. అడిగితే అందుకు నేను, అయ్యా నీకే తెలియను అనగా అతడు నాతో ఎలాగూ చెప్పాను, వీరు మహాశ్రమల నుండి వచ్చిన వారు. శ్రమలు కాదు, ఏం శ్రమలు? మహాశ్రమల నుండి వచ్చిన వారు. గొర్రె పిల్ల రక్తములో తమ వస్త్రములు ఉదుకుకొని వాటిని తెలుపు చేసుకొని, గొర్రె పిల్ల రక్తములో వస్త్రాలు ఉదుక్కొని తెలుపు చేసుకుంటే మహాశ్రమల నుంచి వస్తారు అని అన్నాడు. గొర్రె పిల్ల రక్తంలో కడగబడిన వారు మహాశ్రమలు. సత్యాన్నే మాట్లాడి, సత్యాన్నే అనుసరించి బ్రతికి, క్రీస్తు ప్రభు అడుగుజాడల్లో నడిచి, లోకము నుండి వేరే లోకంలో వెలుగులాగా దుష్టుని సంబంధులు కాకుండా అపవాదిని ఎదిరించి జయించి బ్రతికి మహా పోరాటం, మహాశ్రమల నుంచి వచ్చారట. వారు గొర్రెపిల్ల రక్తంలో తమ వస్త్రాలు ఉదుక్కున్నవారు. కాబట్టి గొర్రెపిల్ల రక్తములో వస్త్రాలు ఉదుకుకొని తెలుపు చేసుకున్నటువంటి వారు మురికి కాకుండా చూసుకోవాలి. అంటే నీతి కోసం పోరాడేవారై ఉండాలి, పరలోకం కోసం పోరాడేవారై ఉండాలి, శ్రమపడే మనసు ఆయుధంగా కలిగిన వారై ఉండాలి, సత్యాన్ని మాట్లాడేవారై ఉండాలి, దీనత్వం కలిగిన వారై ఉండాలి, సాత్వికం కలిగిన వారై ఉండాలి. క్రీస్తు ప్రభు బ్రతికినట్లుగా అలా బ్రతికేటువంటి జీవన శైలికి మార్పు చెందినటువంటి వారు మహాశ్రమల గుండా వెళ్ళిన దేహాన్ని పట్టించుకునే స్వభావము ఉండదు. అందువల్ల ప్రభు యేసు చెప్పినట్టు, మీ దేహాన్ని చంపేవారికి భయపడకూడదు, కానీ మీ దేహమును ఆత్మను నరకములో నశింపజేయగలవానికి మిక్కిలిగా భయపడవలేను కదా అన్నాడు. కాబట్టి మనం ఎవరికి భయపడుతున్నాం? లోకానికి భయపడుతున్నాం, సంఘంలో ఉండే వాళ్ళకి భయపడుతున్నాం, దేవునికి భయపడుతున్నామా? నీతి కోసం బ్రతుకుతున్నామా? దీనత్వం ఉందా? ప్రేమ ఉందా? ఆలోచించుకొని, నాకు ఇచ్చిన టైం అయిపోయింది. అందువలన క్రీస్తు సంఘాల్లో ఇలాంటి రూపానికి ఎదిగి మనం ఎదిగి, ఇంక్లూడింగ్ మీ, ఎదిగి ఫలించి ఆత్మఫలాలంట్లా ఈ రూపంలో పోరాడే వారికి ఆత్మఫలాలు ఉంటాయి. ఈ ఆత్మఫలాలు ఫలించుతూ ఈ రూపంలో పోరాడే వారికి ఫలాలు ఆటోమేటిక్గా వచ్చేస్తాయి. ఇందాక కొటేషన్ చెప్పాను కదా, శ్రమ నీ ఆయుధం అయితే విజయం నీ బానిస అవుతుంది. శ్రమ పొందే మనసు నీకు ఆయుధమై ఉంటే ఆటోమేటిక్గా ఆత్మఫలాలు వచ్చేస్తాయి.
ప్రేమ, సంతోషం, సమాధానం, దీర్ఘశాంతం ఇవన్నీ ఆటోమేటిక్గా వచ్చేస్తాయి. వాటిని సంపాదించుకొని లోకంలో దేవుడు కోరుకున్నట్టుగా నిజమైన జీవము గల దేవుని సంఘంగా, అనగా క్రీస్తు సంఘంగా భూమి మీద మనమందరం అలా బ్రతకడానికి దేవుడు మనందరికీ సహాయం చేయాలని ఈ అవకాశం కల్పించిన మీ అందరికీ ప్రత్యేకంగా, మరి ఇక్కడికి ఆహ్వానించిన విశ్వనాథం గారికి, వారి కుటుంబానికి, ఇక్కడ నాకు తెలియకపోయినా చేరి వచ్చిన పరిశుద్ధులు, ప్రియులైన ప్రతి వారికి మీ అందరికీ మరోసారి ప్రభువైన యేసుక్రీస్తు నామములో వందనాలు సమర్పిస్తూ ముగిస్తాము.